నా జై శ్రీరామ్. చెప్పండి మీ పేరేనా? నా పేరు ప్రవీణ్ బాగడి. లోకల్ ఇక్కడ ఉండేది? ఇక్కడ లోకలే. నేను ఓల్డ్ సిటీ, ప్యూర్లీ ఓల్డ్ సిటీ. నేను ఇంకా చిన్నప్పటి నుంచి ఈడనే ఉంటున్నా. సో చిన్నప్పటి నుంచి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి? ఓల్డ్ సిటీ చూస్తేనే చాలా మంది భయపడతారు ఇటు రానికి కూడా. ఎందుకు అట్లా? ఏం ప్రాబ్లమ్స్ ఇక్కడ భయపడే కారణం అంటే ఎంఐఎం గుండాలే అన్న. ఈ ఎంఐఎం వల్లనే ఏమవుతుంది అంటే మన హిందువులకు చాలా మందికి ఎట్లా అంటే మన ఓల్డ్ సిటీలో చాలా మంది హిందువులు ఉంటారు. అంతకుముందు పర్సంటేజ్ కూడా హిందువులు చాలా ఎక్కువగా ఉండే. ఇప్పుడు ఎట్లా పోయిందంటే పరిస్థితి, ఇక్కడ ఎంఐఎం వాళ్ళు కార్పొరేటర్ వాళ్ళే ఉన్నారు, వార్డు మెంబర్స్ వాళ్ళే ఉంటారు, ఎమ్మెల్యేలు వాళ్ళే ఉంటారు, ఎంపీ వాళ్ళే ఉంటారు, ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా వాళ్ళదే నడుస్తుంది. ఇంకొకటి మన మున్సిపల్ డిపార్ట్మెంట్ కానీ ఏదైనా జనరల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళదే నడుస్తుంది. రోడ్లు డెవలప్మెంట్ కాలే, పాత మోరీలు గట్లనే ఉన్నాయి. కొత్త మోరీలు కనెక్షన్ ఇవ్వాలంటే వాళ్ళకి హిందువులు కాంట్రాక్ట్ తీసుకుంటే బిల్ శాంక్షన్ కానియరు. వాళ్ళు ఏమంటే వాళ్ళకి మున్సిపల్లో కూడా లింకులు ఉంటాయి. ఇంకా కాంట్రాక్టర్ కావాలంటే వాళ్ళే మంచిగా ఉండాలి నా కాంట్రాక్టర్ కూడా. లేకుంటే మన హిందువులు ఏమన్నా కాంట్రాక్ట్ తీసుకున్న తర్వాత వాళ్ళకి బిల్ శాంక్షన్ కానీ ఎట్లా పరిస్థితి వచ్చేస్తుంది. మన కాంట్రాక్టర్ కూడా ఇడిచిపెట్టేసి వాళ్ళు వెళ్ళిపోతారు. దాని గురించి రోడ్స్ చూడండి, ఓల్డ్ సిటీలో ఎస్పెషల్గా హిందూ ఏరియా ఎప్పుడు డెవలప్ చేయలేదు ఎంఐఎం పార్టీ. ఓన్లీ ముస్లిం ఏరియాని డెవలప్ చేస్తారు. కావాలంటే మన హిందూ ఏరియా మీరు కూడా చూస్తున్నారు. ఈ పాత బస్తీ పరిస్థితి చాలా హిందూ ఏరియా చాలా ఘోరంగా ఉన్నది. మీరు మీడియా వాళ్ళు ఓల్డ్ సిటీని చాలా అంటే దగ్గర నుంచి చూడాలన్నా. ఎందుకంటే ఈ డెవలప్మెంట్ కావాలంటే మీడియాలో మీకు ఇది వస్తేనే బాగుంటుంది. ఇన్ ఫ్యూచర్లో ఏమంటే ఈ ఎంఐఎం పార్టీ ఎంఐఎం గుడ్డాలు ఏం చేస్తున్నారంటే ఈ సరౌండింగ్ మన హిందూ ఏరియా సరౌండింగ్ ఉంటున్నారు. ఒక హిందూ ఇల్లు ఉంటే ఆడ పక్కనే ఏమైనా మస్జిద్ గిది కట్టేసి వాళ్ళ పొంగల్కి లౌడ్ స్పీకర్స్ ఉంటాయి కదా, మన హిందూ ఏరియా ఫేస్ అక్కడనే పెట్టేసి మనకి కావాలన్నామని అత్యాచారాలు చేస్తున్నారు. ఇంకా మోరీలు బంద్ చేస్తారు, లైట్లు బంద్ చేస్తారు. ఇంకా ఏమంటే అక్కడ రోడ్ మీద మనం రావాలంటే కూడా మన రోడ్ మీదనే ఇట్లా నిలబడతారు. మనం పోవడానికి రావడానికి దారి ఉండదు ఇంటికి. అప్పుడు పరిస్థితి మన హిందువులది ఎట్లా అయిపోతుంది అంటే మన అక్కడి నుంచి ఖాళీ చేసుకుని వెళ్ళిపోవాలన్నా పడుతుంది. ఇంకా మన ఇల్లు కూడా మన సొంత ఇల్లు అమ్మాలన్నా అంటే కూడా ఆ వాల్యూ ఉంటే ఆ వాల్యూని కూడా ఎట్లా చూస్తారంటే డబుల్ వాల్యూతో వాళ్ళు తీసుకుంటున్నారు. ఆ డబ్బులు ఏడు నుంచి వస్తున్నాయి ఏమొస్తున్నాయో తెలియదు. ఆ ఫండింగ్ చేస్తున్నారు కావాలని హిందువులు ఇల్లు కొనడానికి వాళ్ళు. ఇంకొకటి మీరు చూస్తున్నారు ఇప్పుడు ఎలక్షన్ పీరియడ్. ఈ ఎలక్షన్ పీరియడ్లో వాళ్ళు ఎంఐఎం పార్టీ వాళ్ళు తిరుగుతున్నారు. ఈడ మొత్తం రోడ్లు వేపిస్తున్నారు, అన్ని పని చేస్తున్నారు. కానీ హిందూ ఏరియా మీద దృష్టి పెడతలేరు. ఇంకా ముస్లిమ్స్ కూడా ఈసారి ఏమైందంటే మన బీజేపీ అట్రాక్ట్ అవుతున్నారు బీజేపీ దగ్గర. ఎందుకంటే ముస్లిమ్స్ వాళ్ళు కూడా ఇప్పటివరకు దుకాణంలో ఉన్న వాళ్ళు దుకాణంలో ఆటో నడిపించేవాళ్ళు ఆటో నడిపిస్తున్నారు. ఆ బండి నడిపించేవాళ్ళు బండియే నడిపిస్తున్నారు. వాళ్ళు డెవలప్ కాలేదు. దాని గురించి కొన్ని మంది సమజ్దార్ అయిపోయిండ్రు. వాళ్ళు సమజ్దార్ అయిన ముస్లిమ్స్ వాళ్ళు ఎంఐఎం పార్టీ దూరం ఉంటున్నారు. వాళ్ళు కూడా ఓటు వేస్తలేరు. ఈసారి మనకి ఆ ఓట్ బ్యాంక్ కూడా మనకి పడే అవకాశం ఉన్నది. మీరేమో హిందూ ఏరియాలకు అసలు డెవలప్మెంట్ చేస్తలేరని మెయిన్ అంటారు. కానీ ఓవైసీ కావచ్చు, ఎవరైనా కావచ్చు, హిందూ ముస్లిం అనేది చూడడం మేము ఎవరు వచ్చినా డెవలప్మెంట్ చేస్తామని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. తప్పు అన్న ఇది చెప్పడం. ఎందుకంటే ఎంఐఎం పార్టీ ఒక కన్నుతోనే చూస్తుంది, ఓన్లీ ముస్లింలకే చూస్తుంది. ఇంకా వేరే హిందువులు అంటే వాళ్ళకి ఎట్లా అంటే ఎనిమిలాగా చూస్తున్నారు. నేను ఆ హిందువులకి కూడా చెప్తున్నా, బొట్టు పెట్టుకొని ఎంఐఎం పార్టీలో పని చేస్తున్నారు. అరే కమ్సే మన హిందూ ఏరియా అయితే చూసుకోండి. వాళ్ళు పోయిన తర్వాత ఎంఐఎం పార్టీలో వాళ్ళు కూడా ఎంఐఎం పార్టీ లాగానే అయిపోయినరు. వాళ్ళ మనసు మన హిందువుల మీద ఉండదా? ఎంఐఎం పార్టీలో పోయిన తర్వాత వాళ్ళు కూడా ముస్లిం లాగానే మారిపోతారా? ఎందుకంటే వాళ్ళది కూడా ఎట్లా ఉంటాయంటే వాళ్ళ ఎంఐఎం పార్టీలో మన హిందువులు ఉన్నారు, బొట్టు పెట్టుకొని తిరుగుతారు. ఏమైనా వాళ్ళ సీక్రెట్ ఏమైనా వాళ్ళది మీటింగ్ ఉంటే మన హిందువులని బయట పెట్టి మాట్లాడుతున్నారు వాళ్ళు. కమ్సే కమ్ మన వాళ్ళకి సిగ్గు రావాలన్నా కదా. అట్లా ఎందుకు పోయి ఎంఐఎం వాళ్ళ దగ్గర పోతున్నారు? ఎంఐఎం పార్టీ అంటే మజ్లిస్ ఇత్యాదుల్ ముసల్మీన్ మజ్లిస్ పేరు మీదనే పెట్టుకున్నారు. మన హిందూ పేరు మీద పెట్టుకుంటే మనం హిందువులు పోయి పని చేసుకోవాలన్నా ఆడ మనకి ఏమవసరం వాళ్ళ దగ్గర పోవడానికి? మన బీజేపీ ఉన్నది, వేరే పార్టీలు చాలా మంది ఉన్నాయి. ఇంకా ఇక్కడ ఓల్డ్ సిటీలో ఎప్పుడైనా కమ్యూనల్ జరిగితే ఓన్లీ బీజేపీ ఉంటుంది, ఆర్ఎస్ఎస్ ఉంటాయి, విశ్వ హిందూ పరిషత్, బజరంగ మన హిందూ ఆర్గనైజేషన్స్ ఉంటాయి. ఎప్పుడు కూడా ఎంఐఎం పార్టీ వాళ్ళు హిందువులకు దెబ్బలు తగిలిన తర్వాత ఎవరైనా ఎంఐఎం పార్టీ వాళ్ళు వచ్చి అడిగినరా? లేకుంటే మన వాళ్ళు ఎంఐఎం పార్టీలో బొట్టు పెట్టుకొని పని చేస్తున్నారు. ఎంఐఎం పార్టీ దగ్గర చాప్లూస్ బేగార్ మనుషులు, అటువంటిది మనుషులు ఇక్కడ వచ్చి ఎవరైనా మన వాళ్ళకి కలుస్తున్నారా? మొన్న కూడా చెంగిచెర్ల పెద్ద గొడవ జరిగింది. అక్కడ ఎంఐఎం పార్టీ వాళ్ళే పోలే, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా పోలే, ఏ పార్టీ కూడా పోయి మన హిందువులను చూడలేదు. ఓన్లీ ఒక పార్టీ చూసింది. అక్కడ మన బీజేపీ పార్టీ వాళ్ళు పోయిండు, మన హైదరాబాద్ పార్లమెంట్ క్యాండిడేట్ కూడా పోయిండ్రు. పోయిన తర్వాత ఇంకా మేమందరం బీజేపీ పార్టీ మన ఓల్డ్ కార్యకర్తలు కూడా ఆడ పోయి మన వాళ్ళకి సపోర్ట్ చేసినట్లు చూసుకున్నాం. ఆడ ఎంత దెబ్బ తగిలిన తర్వాత మన వాళ్ళ మీద ఉల్టా పోలీసు వాళ్ళు కూడా మన వాళ్ళ మీద కేసు పెట్టిండు.
ఎక్కడెక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుంది అక్కడ సేమ్ పొజిషన్ మనది అవుతుంది. సేమ్ కర్ణాటకలో కూడా జరుగుతుంది, అట్లనే జరిగింది. బెంగళూరులో దాడి మన హనుమాన్ చాలీసా పెట్టుకుంటే దాడి జరిగింది మన వాళ్ళ మీద. ఇక్కడ మన సేమ్ కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణలో ఉన్నది. తెలంగాణలో కూడా మన ఏడంటే కోటి గుజరాతీ గలీ ఉంది. ఆ గుజరాతీ గలీలో కూడా హనుమాన్ చాలీసా పెట్టుకుంటే రంజాన్ సమయంలో ఆడ మన హిందువుల మీద దాడి జరిగింది. ఆడ దుకాణం మొత్తం పలగొట్టిండు వాళ్ళు. సేమ్ అట్లనే ఏమయ్యంటే మన ఇక్కడ అలియాబాద్లోనే ఒక భాయిసాబ్ మన ఇక్కడ ఫ్యామిలీతో వస్తున్నారు రాత్రి 2 గంటలకి. ఏమైందో ఏమో కానీ రాడ్ తీసుకొని పలగొట్టిండ్రు, రాళ్ళు కొట్టిండ్రు మన వాళ్ళ మీద. ఇట్లా దాడి చేస్తుంటే ఎట్లా ఉంటుంది అన్న? అది ఎంఐఎం పార్టీ మన హిందువులకి వ్యతిరేకం కాదు, సెక్యులర్ పార్టీ అంటారు. ఏడో సెక్యులర్ పార్టీ అది? ఈ ఎంఐఎం పార్టీ వాళ్ళకి సిగ్గుండదా, దిమాగ్ ఉండదా వాళ్ళకి? అంతకుముందు కాంగ్రెస్ పార్టీ కూడా అలయన్స్ పెట్టుకొని ఎంఐఎం వారిని ముందు తీసుకొచ్చిండ్రు. ఈ బీఆర్ఎస్ పార్టీ కూడా అలయన్స్ తీసుకొని వాళ్ళకి మన ముందే పెట్టేసిండ్రు. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వచ్చింది, మళ్ళీ సపోర్ట్ చేస్తుండ్రి. ఇది తప్పు అన్న ఇట్లా చేయడం. మన హిందువులకి కూడా అక్కలు రావాలన్నా, దిమాగ్ రావాలన్నా, ఏ పార్టీకి మనం చూసుకోవాలన్నా, ఏ పార్టీ మన హిందువులకి సపోర్ట్ చేస్తున్నది ఆ పార్టీకి మనం సపోర్ట్ చేయాలన్నా. ఇప్పుడు కూడా మనకి అవసరం ఏం దాటలేదు, అవసరం ఉన్నది, మనకి అవసరం దొరుకుతున్నది కూడా. మంచి క్యాండిడేట్ ఉంది, బీజేపీ నుంచి వచ్చినది, మన హిందువుల గురించి పోరాడుతున్నది. అర్ధరాత్రి కంటే ఎవరైనా హిందువులు ఉంటే అర్ధరాత్రి మన వాళ్ళకి పని చేస్తారు, నా బయట వాళ్ళు ఎవరు రారు. మజ్లిస్ పోతే మజ్లిస్ వాళ్ళు ఎవరు మన దగ్గర రారు. ఇంకా ఓల్టీడీలో వాళ్ళది ఎట్లా అంటే కావాలన్నామని మన మీద కుట్ర నడుస్తున్నది. ఇక్కడ ఓల్టీడీ ఖాళీ అయిపోతే వాళ్ళు కబ్జా చేసుకుంటారు. అంతకుముందు రజాకార్ మూవీలో ఉంటే మేము మొత్తం దక్కన్ హైదరాబాద్ కబ్జా చేసుకుందాం, ఎలా అంటే తుర్కిస్తాన్ చేద్దాం, పాకిస్తాన్ చేద్దాం అని గట్లా ఇప్పుడు ఓల్టీడీ మారిపోతుంది. మనం బీజేపీని గెలిపించకపోతే ఇప్పుడు బాగా అవసరం ఉన్నది, మంచి అవసరం దొరికింది మనకి. మన బీజేపీ పార్టీకి ఓటేసి అక్కడ మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇక్కడ మన బీజేపీ క్యాండిడేట్కి గెలిపించి మనం గెలిపిస్తేనే మనకి బెనిఫిట్ ఉంటుంది. ఫ్యూచర్లో మనం బ్రతకొచ్చు ఇక్కడ హైదరాబాద్లో. లేకుంటే వాళ్ళదే చాపులు చేసుకోవాలా, రజాకార్లాగా దండం పెట్టుకుంటూ వాళ్ళ వెనకనే తిరగాలన్నా పడుతుంది మనకి. ఇప్పుడు మంచి అవసరం దొరికింది. ఇప్పుడు మంచి అవసరం ఉన్నది, ఓటు వేయాలన్నా, బీజేపీకి వేయాలన్నా. ఇప్పుడు నెక్స్ట్ మన బీజేపీ గవర్నమెంట్ వస్తే అందరినీ బాగానే చూస్తున్నది. ఇంకా అంతకుముందు మన బీజేపీ గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి ఎక్కువగా, ముద్రా బ్యాంక్ కానీ, వేరే ఉజ్వల గ్యాస్ కానీ, ఇంకా వేరే ఏదైనా బెనిఫిట్ స్కీమ్స్ ఉంటే కూడా, విశ్వకర్మ స్కీమ్స్ కానీ ఎక్కువ శాతం బెనిఫిట్ ఎవరికి దొరుకుతున్నది? ముస్లింలకే దొరుకుతున్నది. వాళ్ళు తీసుకుంటున్నారు. మన నరేంద్ర మోదీ గారు కూడా ఒకటే మాట అంటున్నారు, సబ్కా సాత్ సబ్కా వికాస్ और సబ్కా విశ్వాస్. మనం విశ్వాస్ గెలుస్తున్నాం కూడా. ఆ విశ్వాసంతోనే అందరి ముందు చెప్తున్నా, బీజేపీ గెలుస్తూనే మనం డెవలప్మెంట్. లేకుంటే ఈ ముస్లిమ్స్ బండియే తొక్కాలన్నా ఖాళీ చార్మినార్ కాడ, లేకుంటే ఈ హైదరాబాద్ని భాగ్యనగర్ కూడా చేయలేం, మన హిందూ రాజ్యం కూడా కాలేం. ఈ సిఏ గురించి కొట్లాడుతున్నారు. సిఏ ఎందుకు కొట్లాడుతున్నారంటే వాళ్ళు బయట నుంచి తెప్పించుకొని బోగస్ రాజకీయం చేస్తున్నారు. ఓటర్ బ్యాంక్ ఇక్కడ బోగస్గా ఓటర్ ఐడి కార్డు చేపించుకున్నారు. దగ్గర హైదరాబాద్లో 6-7 లక్షల బోగస్ ఓట్స్ ఉంటాయి. ఆ ఓట్స్ని ఫస్ట్ తొలగించాలన్న ఎలక్షన్ కమిషన్ కూడా మేము డిమాండ్ చేస్తాం, పబ్లిక్ లాగానే, ఆమ్ పబ్లిక్ లాగానే. ఎందుకంటే ఎంక్వైరీ చేసుకొని మనం కమిటీ పెట్టుకొని ఫస్ట్ ఆ 6 lakhs 7 lakhs ఆ బోగస్ ఓట్స్ ఉన్నాయి కదా, అది తొలగించండి. తర్వాత మనం ఓటు వేపిస్తే బాగుంటుంది. ఇంకొకటి ఎలక్షన్ రోజు కూడా మనం కరెక్ట్గా ఆ రోజు బుర్కా కానీ ఎవరైనా కానీ 15 years కానీ 14 years పిల్లలు కానీ బుర్కా వేసుకున్న తర్వాత ఎవరు ఆడపిల్లలు కనిపించరు. నేనేం చేస్తున్నా అంటే రిక్వెస్ట్ చేస్తున్నా, నేను ఎవరికి వ్యతిరేకంగా చెప్తలేను, కానీ ఒక మాట చెప్తున్నా, కరెక్ట్ ఓట్ పర్సంటేజ్ పెరగాలన్నా అంటే మనది ఒక స్పెషల్ కమిటీ, ఒక స్క్వాడ్ పెట్టుకోవాలన్నా. ఎలక్షన్ కమిషన్ కూడా మనిషిని కంపల్సరీ ఆధార్ కార్డు, ఓటర్ ఐడి కార్డ్ సర్టిఫై చేసిన తర్వాతనే ఓటు వేయించుకోవాలన్నా. లేకుంటే మనకి బోగస్ ఓట్ మళ్ళీ పడతాయి, ఇంకా ఎంఐఎం పార్టీ మళ్ళీ గెలుస్తుంది. కానీ ఈసారి అయితే ఎంఐఎంకి దెబ్బ 100% ఉంటుంది. ఏ విధంగా ఉంటుంది దెబ్బ? ఎందుకంటే ఓల్ సిటీ చూసుకుంటే కంప్లీట్గా ఎంఐఎం, ఇటు అసెంబ్లీ చూడవచ్చు, లేకుంటే ఎంపీస్ ఇప్పటివరకు ఉన్న 40 ఏళ్ల చరిత్రలో కూడా ఓవరాల్ ఎంఐఎంఏ ఉంది. సో ఈసారి ఏ విధంగా పడుతుంది ఎంఐఎంకి దెబ్బ? ఎంఐఎంకి ఎందుకంటే డెవలప్మెంట్ ఏం చేస్తలేదు. ఈ సమజదారైన ముస్లిమ్స్ కూడా బీజేపీకి ఓటేసే ప్రసక్తి ఇప్పుడు ఉన్నది పరిస్థితి అది. ఇంకా హిందువులు కూడా ఇప్పుడు ఏమంటే ఎంఐఎం పార్టీ ఏం చేస్తుంది అది అందరికీ తెలిసిపోయింది. ఇంకా క్యాండిడేట్ చాలా పవర్ఫుల్గా తీసుకొచ్చిండు మన బీజేపీ క్యాండిడేట్ని. ఆ బీజేపీ క్యాండిడేట్ ముఖం చూసుకొని లేకుండా, బీజేపీ ముఖం చూసుకొని లేకుండా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖం చేసుకొని ఓటేస్తే మనం బాగా డెవలప్ కావచ్చు, ఓల్టీడీ కూడా డెవలప్ చేసుకోవచ్చు. ఎంఐఎంకు జట్కా ఇవ్వాలన్నా అంటే మనమే ఇవ్వాలన్నా, పబ్లికే ఇవ్వాలన్నా. ఆ జట్కా కావాలంటే మన బీజేపీకి ఓటు వేయాలన్నా. ఎంఐఎం ఈసారి ఎట్లా పారిపోవాలంటే ఇప్పటికే నిద్రపోకుండా తిరుగుతున్నాడు.
మన బీజేపీ క్యాండిడేట్ ఎట్లా ఉన్నది తెలుసు కదా. ఇప్పుడు ఒక లేడీస్ ఉన్నది, ఒక ఆడ ముందు నిలబడలేకపోతున్నాడు ఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీ. ఇంకా ఎన్నిసార్లు మీడియాలో కూడా మాట్లాడి నేనేమంటున్నా అంటే ఇద్దరి మధ్యలో డిబేట్స్ పెట్టండి, అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి ఆ లెక్క ఏముంటుంది. అప్పుడు మన బీజేపీ ఆడమ్మాయి ఎట్లా ఉంటుంది, ఆడమ్మాయి ఎట్లా ఉంటుంది, ఒక క్యాండిడేట్ మన పవర్ఫుల్ ఎట్లా ఉంటుంది, ఆ వాయిస్ ఎట్లా ఉంటుంది అన్నీ తెలుస్తుంది వాళ్ళకి. भाई साहब मैं एक बात बोलना चाह रहा हूँ, अगर बीजेपी वाले झटका देने का है तो मैं एक बात बोलता हूँ, जो कैंडिडेट आज महिला को लेकर आए वो एमआईएम वालों के लिए बहुत बड़ा झटका है. फ्यूचर में भी वो लोगों को बहुत बड़ा झटका रहेगा. असदुद्दीन ओवैसी को छुपने की जगह नहीं मिलेगी. अभी भी उसकी नींद हराम हो चुकी है. वो कहाँ छुप रहा है, क्या छुप रहा है, किसी को पता नहीं चल रहा है. आज भी क्या है, वो पब्लिक के बीच में घूमने के लिए डर रहा है. आज बीजेपी का रैली जहां जहां पर चल रहा है, एमआईएम के कार्यकर्ता, एमआईएम का कॉर्पोरेटर वहां से गोल हो जा रहे हैं, गायब हो जा रहे हैं. इसलिए भारतीय जनता पार्टी ने एक स्ट्रॉन्ग एक महिला कार्यकर्ता को खड़ा किया है, जिसे नारी शक्ति कहा गया है. हम भारत माता की पूजा करने वाले हैं. आज भारत माता को खड़ा करके भारत माता को जिताने की शक्ति हमारे हिंदुओं में है. हम भारतीय जनता पार्टी के कार्यकर्ता है. हैदराबाद में जितने हिंदुओं को बचाना है तो भारतीय जनता पार्टी को लाना जरूरी है. और एक बात कहना चाहूंगा, ये एमआईएम पार्टी वाले जितने हिंदुओं को लेके काम कर रहे हैं वो हिंदुओं का डेवलपमेंट नहीं चाहते, वो लोग हिंदुओं के दुश्मन है. आज मैं हिंदू जो मुस्लिम एमआईएम पार्टी में काम कर रहे हैं उनसे भी कहना चाहूंगा, वो भी हमारे हिंदू भाई है. वो बट्टू लोग अगर एमआईएम पार्टी में काम कर रहे हैं, कम से कम अपने हिंदू भाइयों को चिंगशेला मारा गया, तलियाबाद में मार रहे हैं, वहां पर मार रहे हैं, ओल्ड सिटी में परेशान कर रहे हैं, ओल्ड सिटी में हिंदुओं को भगाने की साजिश की. अरे कम से कम अरे वो हिंदू एमआईएम पार्टी में जाके अपनी वॉइस तो रेस कर सकते हैं. एक आवाज नहीं करे, ऐसा मुंह बंद करके रहने वाले हिंदुओं को थू बोलना पड़ेगा हमें भी. और एक हिंदुओं के एरिया में वहां पर जो हिंदू अकेला एरिया होता है वहां पर मस्जिदों के लाउड स्पीकर लगा के उनको भगाने की साजिश की जा रही है. वहां पर रहने दिया जाना मुश्किल कर दिया जा रहा है. वहां पर आज एमआईएम के जो गुंडे होते हैं, जो हिंदू का आने जाने का एरिया होता है वहाँ पर इकट्ठे होकर गैंग बनाकर ठहरते हैं और वहाँ पर नल की मोरियाँ बंद कर दी जाती है, नले बंद कर दिया जाता है, लाइट बंद कर दिया जाता है. वैसी परिस्थिति में हिंदू को घर बेच के जाना पड़ रहा है. तो यहाँ पर हिंदुओं को बचाने के लिए भी सेंट्रल से एक स्पेशल कमेटी हैदराबाद तेलंगाना में लानी पड़ेगी. भारतीय जनता पार्टी अगर जीत गई तो हिंदुओं का राज्य होगा, हिंदुओं को सपोर्ट मिलेगी. हिंदुओं का भी एक हैदराबाद में जैसे कमीशन होता है वैसा कमीशन फॉर्म होगा और यहाँ पर हैदराबाद में हमारे हिंदुओं की सेफ्टी भी होगी. बीजेपी अगर आ गई तो लता जी को बहुत ओवर कॉन्फिडेंस है, मतलब जीतते की नहीं कि वो सेकेंडरी, बट ओवर कॉन्फिडेंस बहुत दिखा रहे बोल के ऐसा है. वो महिला है, महिला आज एमआईएम की टक्कर में खड़ी तो ओवर कॉन्फिडेंस होगा उसको. मैं छाती पीट कर प्रधानमंत्री नरेंद्र मोदी जी कहते हैं 56 इंच का सीना है, वही 56 इंच का सीना आज हमारे भारतीय जनता पार्टी के कैंडिडेट में भी है. आज हिम्मत करके जो महिला एमआईएम के खिलाफ खड़ी है उसको जवाब देने के लिए खड़ी है. आज उसको बहुत बड़ा झटका लगेगा. फ्यूचर में एमआईएम थोड़े दिन में पुराना शहर छोड़ के हैदराबाद छोड़ के भागने की परिस्थिति आने वाली है. उनके एमएलए कम है, हमारे भारतीय जनता पार्टी के एमएलए ज्यादा पाएंगे. उनके एमपी कम है, हमारे भारतीय जनता पार्टी के एमपी ज्यादा पाएंगे. कारपोरेशन के उनके कारपोरेटर भी कम है, हमारे भारतीय जनता पार्टी के 48 कारपोरेटर है. तो बोलिए भारतीय जनता पार्टी तेलंगाना में किस चीज से कम है? हमें जवाब देना आता है भारतीय जनता पार्टी को और वो जवाब देकर रहेंगे. आने वाले इलेक्शन में भी हम जीत पक्की लेकर आने की कोशिश कर रहे हैं. इस बार हमें जीतना है और आप सभी हिंदुओं का साथ भी हमें जरूरी है. आप लोग सभी इकट्ठे होकर भारतीय जनता पार्टी को वोट डालेंगे तो हम जीत कर सामने आएंगे. मैं सभी भाइयों को जात पात को छोड़ते हुए सभी को सामने आने की मैं मीडिया द्वारा रिक्वेस्ट कर रहा हूं. भारतीय जनता पार्टी को जिस दिन इलेक्शन रहेंगे सुबह 7 बजे से लेकर शाम में 5 बजे तक वोट डालने का प्रयत्न कीजिए. भारतीय जनता पार्टी को जितने का काम कीजिए. और एक बात कहना चाहूंगा, हाल में बाबा साहब अम्बेडकर के बारे में ये लोग बात करते हैं, जय भीम और जय मीम कहते हैं. और जय भीम के बारे में बताऊंगा. पर तो हाल में बाबा साहब अम्बेडकर का आसिफ नगर ब्लॉक 11 ब्लॉक में आसिफ नगर जेबाबाग में एक दलितवाड़ा है. दलितवाड़े में बाबा साहब अम्बेडकर जी का वहाँ पर स्टैचू है. कम से कम 25 साल 40 साल से वो लोग बाबा साहब अम्बेडकर का पूजा पाठ करते हैं, वहाँ पर झंडा चढ़ाते हैं, वहाँ पर गणेश महाराज जी को भी बिठाते हैं, गणेश मंडप भी लगाते हैं. पर आज क्या हो गया, कुछ वहाँ पर मुस्लिम घर आ गए हैं. वहाँ पर मुस्लिम घर आने की वजह से आज वहाँ पर एमआईएम के कार्यकर्ता भी है वो गली में दलितवाड़े में. तो उनका क्या हो गया, परसों बाबा साहब अम्बेडकर का जयंती कल था 14 अप्रैल का. तो 13 तारीख की रात में वो लोग साफ सफाई करके बाबा साहब अम्बेडकर का स्टैचू लगाने की कोशिश किए.
तो हमारे दलितों के ऊपर एमआईएम के कुछ कार्यकर्ता आके उनको धक्का मार के बाबा साहब अम्बेडकर का मूर्ति उखाड़ के बाजू फेंक दिए। वो न्यूज़ में नहीं आया ना कि वो न्यूज में नहीं आने का कारण ये कांग्रेस गवर्नमेंट कभी भी दलितों पर अत्याचार होने का वो सामने मीडिया में फोकस नहीं होने देती। और ये एमआईएम पार्टी वालों की अलायंस पार्टी है। एमआईएम पार्टी वालों को सपोर्ट करते हुए पुलिस डिपार्टमेंट भी है वहाँ पर, पुलिस डिपार्टमेंट में ने भी इसको सामने नहीं आने दिया। हमने वहाँ पर, मैं वहाँ पर गया था, वहाँ पर जाके उनसे मिला हूँ। मिलने के बाद वहाँ का परिस्थिति देखे तो कैसा हो गया, जैसे कि अपने लोग वहाँ पर पाकिस्तान के दबाव में रह रहे हैं जैसा दिख रहा है। एमआईएम पार्टी के लोग अपने वहाँ पर दबाव डाल के अपने बाबा साहब अम्बेडकर जी का स्टैचू नहीं लगाने दिए। हम भारतीय जनता पार्टी की तरफ से खंडन करते हैं, क्योंकि बाबा साहब अम्बेडकर का नाम लेकर उन्होंने देश का कानून रचा। आज वैसे महात्मा की मूर्ति हमारे हर एरिया में होनी चाहिए। वैसी मूर्ति को एमआईएम के कार्यकर्ता ने और मुस्लिम लोगों ने हटाया है वहाँ से। उस प्रकार का काम करना हम लोग घोर निंदा करते हैं। और वो बाबा साहब अम्बेडकर के जो अनुयायी है उनको बहुत बड़ा आघात पहुंचा है इससे। हम इसका घोर खंडन करते हैं। और मैं कहना चाहूँगा, अगर एमआईएम वाले पार्टी के कोई नेता अगर सेक्युलर है या कांग्रेस के सेक्युलर है, वो बाबा साहब अम्बेडकर का मूर्ति जिस प्रकार उन्होंने परसों उनका अपमान करके हटाया है वहाँ पर, और वहाँ पर जो हर साल 15 अगस्त और 26 जनवरी को झंडा लगाने के लिए चबूतरा है, वहाँ पर 3 कलर का चबूतरा होता है अपना झंडा लगाने का, उस पर भी थूक के उस पर भी लात मारी गई है। वैसे लोगों के ऊपर SC/ST एक्ट में बुक करना और बाबा साहब अम्बेडकर की मूर्ति जो हटा है उनके ऊपर भी एट्रॉसिटी एक्ट बुक करना। मैं पुलिस प्रशासन से डिमांड करता हूं, अगर वैसी हालत में अगर यही परिस्थिति हमारी दलितों की रही तो इसके ऊपर बहुत बड़ा आंदोलन होने के चांसेस रहेंगे। और मैं भारतीय जनता पार्टी SC मोर्चा का होने के नाते मैं वो बात को आगे तक लेके जाना चाहूँगा। मैं यहाँ से ये मैसेज को हमारे प्रधानमंत्री कार्यालय को भी भेज रहा हूँ, अगर यहाँ पर उनके ऊपर SC/ST बुक नहीं हुआ, अगर वो लोगों को अरेस्ट नहीं किया गया तो हम लोग वहाँ पर भूख हड़ताल करने की परिस्थिति में आ रहे हैं। अभी हमारे यहाँ का जितना दलित लोग हैं हैदराबाद के अंदर, सभी लोग जॉइंट एक्शन कमेटी बना के वहाँ पर भूख हड़ताल पर बैठने वाले हैं। अगर पुलिस डिपार्टमेंट ने हमें समर्थन नहीं दिया तो हम पुलिस डिपार्टमेंट का भी खंडन करेंगे, पुलिस डिपार्टमेंट के सामने भी भूख हड़ताल पर बैठेंगे। अगर बाबा साहब अम्बेडकर का स्टैचू वहाँ पर नहीं बना तो हम इस सरकार जो कांग्रेस आज जो हमारे समर्थन लेकर कांग्रेस सरकार आई है उसे गिराने में जिसने दलितों का नुकसान किया है, दलितों पर अत्याचार किया है, वैसी सरकार कभी टिकती नहीं है। वैसे सरकार को जवाब देना हमें आता है। आने वाले समय में हम वैसी सरकार को भी नहीं आने देंगे जो दलितों के खिलाफ होगी। और फाइनली एक बात बोलिए, इस बार मोदी कितने सीट्स जीतने वाले हैं और प्रधानमंत्री फिर से मोदी होना है क्या? 400 पार, उसे कोई नहीं रोक सकता, क्योंकि हमारे देश का विकास, भारतीय जनता पार्टी और हमारे हिंदुस्तान का विकास, हमारे विकास को डेवलप होना है तो हमें 400 पार लेकर जाना पड़ेगा। हम 400 पार रहेंगे। इस बार 400 पार के सिवा कुछ नहीं रहेगा। और जितने भी ऑपोजिशन लेफ्ट पार्टीज आई है सबको एक झटका होगा। हम इस बार भी वही झटका देंगे और प्रधानमंत्री श्री नरेंद्र मोदी को लेकर आएंगे। भारत माता की जय श्री राम।